అర్రర్రర్రే! ఫూడీస్‌కి మతిపోవాలి. చూసేవాడి నోట్లో లాలాజలమురాలి. పులుపుకి ఇది కేర్ ఆఫ్ అడ్రెస్, ఘాటుకిది బ్రాండ్ అంబాసిడర్. ఎవ్వడో కనిపెట్టిన బెర్రీల కోసం ఎందుకు భయ్యా? మన పెరట్లో దొరికే ఈ ఎర్రటి రత్నాల్లాంటి వాక్కాయలే కదా అసలైన సూపర్ ఫుడ్. రోగాలకి సింహస్వప్నం, లివర్‌కి లాటరీ, గుండెకి గ్యారంటీ. అయితే ఈ వాక్కాయ వైభవాన్ని చూసేద్దామా? ముందుగా కాయలన్నీ కడిగి తేమ అనే ముక్క లేకుండా ఆరబెట్టేసేయండి. ఒక్క చుక్క నీరున్నా పచ్చడి ప్రాణం పోతుంది ముందే చెప్తున్నా. ఇక ఆరబెట్టిన ముక్కలన్నిటిని ఇలా కోసేసి మధ్యలో ఉన్న గింజ తీసేయండి. ఏ మాటకి ఆ మాటే కానీ రోజు తినే పచ్చళ్ళ కన్నా ఈ వాక్కాయ విన్యాసం వేరే. ఇక వాటిని కాసేపు ఏకాంతంగా వదిలేసి తాలింపు పట్టు పడదాం. పొయ్యి మీద గిన్నెట్టుకొని 3 పావుల నూనె పోసుకోండి. గానుగ పట్టిన వేరుశనగ నూనెలో గుంటూరు కారం వేసి దూరగా వేయించిన ఆవాలు మెంతుల మిశ్రమం. ఆహా! ఈ పచ్చడికి ప్రాణాలే. ఇవన్నీ ఏం లేకపోయినా జీలకర్ర, ఆవాలు, అప్పుడే దంచుకున్న వెల్లుల్లి ముద్ద నూనెలో పడగానే వచ్చే కమ్మటి సువాసన, ఇక మరుగుతున్న నూనెలో వెల్లుల్లి చేసే చిటపట శబ్దం ఒక మ్యూజిక్‌లా ఉంటది భయ్యా. ఇక మిగిలిన ఉప్పు, కారం కూడా కలిపేసి ఓ చెంచాన్నర మెంతి పిండి వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని, మనం కోసిపెట్టుకున్న వయ్యారి వాక్కాయ ముక్కల్ని కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకుంటే ఆ వాసనకి ఊరు చివర ఉన్న ఉఫ్ అంటే పోయే ముసలోడు కూడా ఉరికి రావాల్సిందే. నిజంగా బాస్, పచ్చడి కాదు, నాలుక మీద జరిగే రుచుల యుద్ధంలా ఉంటది. ముక్కను కొరుకుతుంటే వచ్చే ఆ క్రంచినెస్, పంటి కింద తలిగే ఆ పులుపు, అబ్బా వర్ణించడానికి మాటలు చాలవు గాని. పిజ్జాలు బర్గర్లు పక్కన పెట్టు, వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసి కుసంత నెయ్యి దారబోసి కలుపుతుంటే ఆ ముద్ద నోట్లోకి వెళ్తే అది నిర్వాణమే. ఇదేంటిది ఇంత చెప్తుంది అనిపిస్తుందా? ఒక్కసారి ఈ పచ్చడి రుచి చూసాక వేరే పచ్చడి వైపు చూస్తే ఒట్టు. అబ్బబ్బబ్బా! చూసారు కదా వీడియోలో ఎట్లుందో? అసలు వాక్కాయ అంటే అదొక పులుపు బాంబు. అంతే కాదండి, ఇది మనకు ప్రకృతి ఇచ్చిన ట్యాంగీ ట్రీట్ లాంటిది. సరే గానీ నా వీడియోస్ అలానే చూసి ఎళ్ళిపోతున్నారు. కొంచెం పెద్ద మనసు చేసుకొని ఛానల్‌కెళ్ళి సబ్స్క్రైబ్ జేసుకోవచ్చు గదా! మీరు కమెంట్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే గదా నాకు కూడా ఇంకా చేయాలనిపిచ్చేది.